ఏ మతం చెప్పినా, ఏ మత గ్రంథం మాట్లాడినా అన్నీ కూడా మనల్ని దేవుడి దగ్గరికి నడిపిస్తాయి. మతము, మత గ్రంథాలు మనుషులు ఎక్కడికి తీసుకెళ్తాయి? దేవుడి దగ్గరికి తీసుకెళ్తాయి. బైబిల్ అందుకు ఇలా. క్రైస్తవ మతం దేవుడి దగ్గరికి వెళ్ళటానికి కాదు, బైబిల్ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి కాదు. దేవుడి దగ్గర కంటే ఎలాంటి మాటలు, ఎలాంటి నేను దేవుడి దగ్గర కంటే మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా తీసుకోవద్దు. మనుషులందరికీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము, ఈ భూమి మీద కష్టం. లైఫ్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. కష్టం. ఇక్కడ ఏది బ్యాలెన్సింగ్ యాక్టివిటీ కనిపించట్లా. సో మానవుడు ఏం ఊహించుకుంటున్నాడు ఎంతసేపటికి? ఆ దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక బ్లిస్ఫుల్ ప్లేస్ ఉంటుంది, అక్కడ ఒక ప్రశాంతమైన ప్లేస్ ఉంటుంది. అక్కడ నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుద్ది, లేకపోతే నేను పొందుకోలేకపోయినాయి, నేను కష్టపడినా నాకు చేతుల్లోకి రాని నేను అక్కడికి వెళ్ళి పొందుకుంటాను. సో నేను ఆయన దగ్గరికి వెళ్తే ఇక్కడ నాకున్న అసమానతలు, ఈ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ ఒక ప్రశాంతమైన ప్లేస్ నాకు అక్కడికి వెళ్ళి దొరుకుద్ది. అందుకే కదా సూసైడ్ చేసుకునేది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అంటే అక్కడికి వెళ్తామని నమ్మకం లేకపోయినా ఇక్కడ వదిలేస్తే ఇంకెక్కడికి వెళ్ళి మానే ఉంటావురా బాబు, ఏడేం బతుకుతాం మనం ఈ కష్టాల్లో అని. సో అట్లా దేవుడి దగ్గరికి తీసుకెళ్లేది మతాలన్నీ అట్లా చెప్తాయి. సో మతాలన్నీ ఏం చేస్తాయి? మీకు కొన్ని ట్రెడిషన్స్ నేర్పిస్తాయి, కొన్ని పద్ధతులు నేర్పిస్తాయి, కొన్ని ఆచరణలు నేర్పిస్తాయి, కొన్ని ప్రాక్టీసెస్. ప్రేయర్ అంటారా, బైబుల్ రీడింగ్ అంటారా, చర్చ్కి వెళ్ళటం అంటారా, కొన్ని లివింగ్ హ్యాబిట్స్. ఇవన్నీ కూడా, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మత గ్రంథంలో ఉండి మీరు ఇలా చేస్తే, ఇలా చేస్తే, ఇలా చేస్తే, ఇలా చేస్తే, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ జీవన విధానం నిన్ను స్లోగా ఈ కష్టాల్లో నుంచి ఒకరోజు దేవుడు నిన్ను పిలుస్తాడు. నువ్వు ఆ ప్రశాంతమైన ఆ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి మార్గం. ఆయన కూడా అన్నాడు కదా, నేనే మార్గం అని. నా ద్వారా తప్పితే తండ్రిని ఊరు చేరలేదు అన్నాడు కదా. సో ఈ సూట్ అయిపోతాయి ఇవన్నీ. ఒక 2 రిఫరెన్స్లు దొరికినాయి. ఇప్పుడు మీరు గమనించండి, 2 రిఫరెన్స్ దగ్గర లేఖనానుసారం అనుకుంటాం. సో దీన్ని సెట్ చేసుకుని మనం అక్కడికి వెళ్ళటానికి, సో ఏంటి, ప్రేయర్ చేసుకోవాలా? ప్రేయర్ఫుల్ లైఫ్ లేదు. అందుకే ఇన్ఫాంట్ బ్యాప్టిజం కూడా ఇదే కాన్సెప్ట్. ఒకవేళ చిన్నప్పుడు చచ్చిపోతే రేపు పొద్దున ఇటు పరిస్థితి ఏంటి? చిన్నప్పుడే బ్యాప్టిజం ఇచ్చేసే కాన్సెప్ట్లు పెట్టారు. కొంతమందికి మా పిల్లలు బ్యాప్టిజం తీసుకోలేదని దిగులు. ఎందుకు? మరి ఇటు పెద్దోడు అయిపోతున్నాడు, రేపు పొద్దున ఇదంతా. దీని తర్వాత ఏంటంటే, ఇక్కడ లైఫ్ కాదు బ్రదర్, అక్కడ దీని తర్వాత అది మెయిన్ కదా. మన మాటలు అది మెయిన్ కదా. ఇదేముంది ఇక్కడ, మనకు అక్కడ కరెక్ట్గా ఉండాలి కదా అని. మతాలన్నీ అందుకే ఏమంటారు అంటే, ఆల్ రిలీజియన్స్ లీడ్ టు గాడ్ అని. నువ్వు ఒక మార్గం బాబు, నేను ఒక మార్గం, నేను ఒక విధానంలో వెళ్తున్నా, నేను ఒక విశ్వాసంలో వెళ్తున్నా, నేను ఒక పద్ధతిని నమ్ముకున్నా, నువ్వు ఇంకొక పద్ధతిని నమ్ముకుంటున్నావు. అల్టిమేట్గా ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తాయి? ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్తాయి, ఆ ప్రాంతంలోకి తీసుకెళ్తాయి. దీంట్లో నుంచి మోక్షం, దీంట్లో నుంచి విమోచన అక్కడికి తీసుకెళ్తాయి అని బైబిల్ అందుకు ఇలా. దేవుడు అది కాదు అసలు. క్రిస్టియానిటీ అసలు అదే కాన్సెప్టే కాదు. క్రిస్టియానిటీ అసలు కాన్సెప్టే కాదు. మనుషుల పరిస్థితులు బాగలా, ఇది ట్రూ. ఇక్కడ ఏమీ బాగలా, నిజమే. ఇక్కడ ఎందుకు బాగలేదో దానికి దేవుడు ఒక అనాలిసిస్ ఇచ్చి, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదురా బాబు, నేను ఇక్కడ బాగు చేస్తానని చెప్పి, ఇక్కడ బాగు చేయడానికి దేవుడు ఇక్కడికి రావడం బైబిల్. అసలు బైబిల్ ఉద్దేశమే వేరు. బైబిల్ కాన్సెప్ట్, క్రిస్టియానిటీయే వేరు అసలు. సో నువ్వు క్రిస్టియన్ ప్రాక్టీసెస్ చేస్తా, నువ్వు ఒక ప్రేయర్ఫుల్ లైఫ్, ప్రతిరోజు మార్నింగ్ లెగిసి క్వైట్ టైం చేసుకుని, నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి నువ్వు చచ్చిపోయే టైంకి అక్కడ గుంటలు పడిపోయి, మోకాళ్ళు వేసిన చోట మోకాళ్ళు వేసే ప్రార్థన చేసి, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి, చర్చిల్లో చాపలేసి ఊడ్చి ఇవన్నీ చేస్తూ ఉంటే, ఆల్ దిస్ ప్యాకేజ్ విల్ సమ్హౌ టేక్ యూ టు దట్ బ్లిస్ఫుల్ ప్లేస్ అనుకుంటే, దట్ ఈస్ నాట్ వాట్ క్రిస్టియానిటీ ఈజ్. సృష్టికర్త, ఈ సృష్టిని చేసిన దేవుడు, ఆది నుంచి అంతా ఏం జరుగుతుందో తెలిసిన దేవుడు, సర్వజ్ఞాని, పైనుంచి మన కష్టాన్ని చూసి, మన పరిస్థితులను చూసి, మనం వేసుకునే పిచ్చి లాజిక్లు, మన తర్కాన్ని, మన ఫిలాసఫీని చూసి, వాళ్ళు జ్ఞానులని తలంచు వాళ్ళ వాదమునందు వ్యర్థులైపోయారు, వాళ్ళ అవివేక హృదయం అంధకారం అయిపోయిందని రాశాడు పాలు రోమన్స్లో. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారా బాబు? మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు, అక్కడ మనం ఉన్న పరిస్థితుల్లో ప్రాబ్లం ఏంటి, అసలు ఇట్లా అవ్వడానికి కారణం ఏంటి, దానికి అనాలిసిస్ దేవుడిచ్చి, దానికి సొల్యూషన్ కూడా యేసు ప్రభు ద్వారా తండ్రి మనకిచ్చి, ఆ యేసు ప్రభుని మనకి సొల్యూషన్ ఇవ్వడానికి మన దగ్గరకు పంపించి, ఆ యేసు ప్రభు ద్వారా మన పరిస్థితులు బాగు చేసి, మనము
ప్రశాంతంగా జీవించడానికి ఎక్కడ? ఇక్కడే. ఈ భూమి మీద పరిస్థితులు బాగానప్పుడు, ఈ భూమి మీద పరిస్థితులు గందరగోళం అవుతున్నప్పుడు యేసు ప్రభువుని చూసి ఏం కనిపించింది? ఆయన పరలోకాన్ని విడిచి ఈ ప్రాబ్లంలోకి వచ్చి దీన్ని సొల్యూషన్ ఇవ్వడానికి యేసు ప్రభు పనిచేశాడు. యేసు ప్రభు స్వారూప్యంలోకి వచ్చిన వాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు ఎత్తుకెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతారంట. అది యేసు ప్రభు పోలి కట్ అవుద్ది. శ్రమలు వచ్చినాడు అప్పుడు క్రైస్తవుడు తలుపులు కిటికీలు మూసుకుని ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, అది యేసు ప్రభు పోలిక ఎట్లా అవుద్ది? యేసు ప్రభు చేసిన జీవితం ఏంటి? యేసు ప్రభు జీవితం ఏంటి? మానవుడులో నాశనం కనిపిస్తున్నప్పుడు, భూమి మీద నాశనం కనిపిస్తున్నప్పుడు ఆయన దేవుడై ఉండి దేవుడితో సమానంగా ఉండటం గొప్ప భాగ్యం అని ఎంచుకోకుండా ఫిలిప్పీ 2:5 ప్రకారం ఆయన అవసరమైతే దాసుడు స్వరూపాన్ని ధరించుకుని ఈ సిచ్యువేషన్ని బాగు చేయడానికి మరణానికి సైతం తను అప్పగించుకున్నాడు కదా యేసు ప్రభు. అంటే వెన్ నోబడీ ఈజ్ వర్కింగ్ హియర్ టు స్ప్రెడ్ లైఫ్, వెన్ ఎవ్రీబడీ ఈజ్ స్ప్రెడ్డింగ్ డార్క్నెస్ ఇన్ దిస్ వరల్డ్, కేమ్ డౌన్ టు స్ప్రెడ్ ద లైట్ ఆఫ్ ద లార్డ్. అది కదా కాన్సెప్ట్.